1 year 2 years తర్వాత ఎలా ఉండబోతుంది వెస్టీజ్ అంటే నాకు కళ్ళ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ కొంతమందికే కనిపించాలి, అందరికి కనిపిస్తే అది ఫ్యూచర్ కాదు. రాజమౌళికి కనిపించింది బాహుబలి సినిమా. ఆయన 1000 కోట్లు ఎంత పెట్టి తీసిండు, నమ్మకంతోనేనా కాదా? నువ్వు 1000 కోట్లు పెట్టట్లే, 1 year నీ టైం వెచ్చించు, నీ ఆలోచన పెట్టు, మన లైఫ్ మారుద్ది. 20 సంవత్సరాల నుంచి మారింది ఇది. నిన్న మొన్న కొత్తగా వచ్చేదేదో మేము కళ్ళబొల్లి మాటలు చెప్పట్లే. 20 years ప్రూవ్ అయింది. నువ్వు ఎప్పుడు చేయాలా? ఇంకొక 20 సంవత్సరాల తర్వాత డిసైడ్ అవుతావా? డిసైడ్ అవు. 1 year విజన్ చూడండి, విజన్ చేయండి. బాహుబలి సినిమా 5 సంవత్సరాల రాజమౌళి చూస్తే 5 సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వెళ్ళి మనం చూసి కేరింతలు కొట్టి వెళ్ళేసినాం. ఇప్పుడు కూడా ఈ సినిమా మనం చూడాలి. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్గా బూట్ క్యాంపులో ట్రైనింగ్ పొందిన వ్యక్తులుగా మన సినిమా మనకే కనిపించాలా. కారు లక్ష 1 year 1 lakh వస్తుందే రాదా? నువ్వు వస్తుందంటే వస్తుంది, రాలేదంటే లేదు. రావాలి అంతే. నువ్వు డిసైడ్ చేయి, పోరాటం చేయి, యుద్ధం చేయి, నీ దగ్గరికి వస్తుంది, కాళ్ళ దగ్గరికి. 1 year 1 lakh మేమందరం కూడా 1 year 1 lakh మంత్రాన్ని జపిస్తే 1 lakh వచ్చింది. ఇప్పుడు నాకు ఒక మంత్రం ఉంది, December 20. నేను తింటున్నా ఇదే మంత్రం, తాగుతున్నా అంటే నాకు మందు కింద అలవాట్లేదు, కళ్ళు కూడా అలవాట్లేదు. నో ప్రాబ్లం. ఉంటే అది అలవాటు అంటే అది పెద్ద నేరమేం కాదు, లిమిట్గా ఉంటే. అదే వ్యసనంగా పోతే మాత్రం అది నేరం. సో నీళ్ళు తాగుతున్నా, తింటున్నా, ఇంకోటి ఏమన్నా ఏం చేస్తున్నా December 20 ఇక్కడ ఫిక్స్ అయింది. మేము వేదికల మీద చెప్తా ఉంటే చాలామంది మోటివేషన్ చేయడానికి చెబుతారు. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి, నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి రోజుకు 100 సార్లు చెప్పుకోవాలి. ఇది సక్సెస్ మంత్ర. ఈ సక్సెస్ మంత్రాన్ని రోజుకు 100 సార్లు ప్రాక్టీస్ చేయమని పెద్దలు మన ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు మాకు సలహా ఇస్తే, గురువు గారు చెప్తే మేము గురువుని మించిన శిష్యులం కాబట్టి 100 సార్లు చేయమంటే 200 సార్లు చేస్తున్నాం. సక్సెస్ మంత్ర. December 20 చేయాలా వద్దా? చేయాల్సింది చేస్తే ఏం చేయకుండా నాకు 20 రాలేస్తారంటే ఎక్కడి నుంచి వస్తుంది 20? ఊరకనే ఉన్నాయి చెట్ల కాడ. చేద్దాం, వస్తుంది. డిసైడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు యొక్క సక్సెస్ మంత్రమ్మా. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అంట్లు తోమినా, షాంపూ చల్లినా, ముగ్గేసినా, తాలింపు పెట్టేటప్పుడు కూడా అనండి, తాలింపు కొంచెం పోపు మాడిపోద్ది, మాడిపోయినా పర్వాలేదు, ఏం కాదు మాడిపోతే ఒక రోజుకు. ఈ సక్సెస్ మంత్రాన్ని మాత్రం జపించండి. మాకు విజయవాడలో క్యాంప్కి వెళ్తే ఒక లేడీ డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతుంది. బెంగళూరులో బళ్ళారిలో ఇచ్చారంట, తల్లిగారిది విజయవాడ, మ్యారేజ్కి బళ్ళారి ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ ఏదో జాబ్ చేస్తుండే కంపెనీలో, ఒక 20-25,000 శాలరీ, ప్రైవేట్ ఎంప్లాయ్. మేడం హౌస్ వైపు. ఆ హౌస్ వైఫ్కి ఎవరో పక్కింటి ఆవిడ వచ్చి వెస్టీజ్ మీటింగ్ తీసుకెళ్ళింది, ప్రోడక్ట్లు వాడింది. ఏదో చిన్నగా జర్నీ చేస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ రోజు కామెంట్ చేసేవాడంట, వెస్టీజా వేస్టేజా ఇది. చాలామంది అంటారు వేస్టేజ్ అని. అంటారా లేదా? అనాలి సార్, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలా. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 పార్టీలు ఉంటే గెలిస్తే గొప్పవాడివి. ఎవరు అనకుండా నువ్వు గెలిస్తే ఏం కిక్కుంటా చెప్పండి? అనాలా వాళ్ళు, అనాలి. వేస్టేజ్ అని మనల్ని గుచ్చుకునేటట్టు మాట్లాడాలా, గుచ్చుకోవాలా. ఏడ గుచ్చుకోకుంటే మంట ముందుకు పోదు, బండి ముందుకు పోదు. మంత్రి పదవులు రాకుంటే తెలంగాణ కోసం పోరాటం చేసాడు కేసీఆర్ సారు, అవునా కాదా? మహాత్మా గాంధీని అక్కడ ఏమన్నా ట్రైన్లో ఎవరో దోసేస్తే ఆయన వచ్చి ఉద్యమం చేసిండు. మరి ఏడ గుచ్చుకోకుంటే ఉద్యమాలు ఏడ మొదలయ్యాయి? స్టార్ట్ చేద్దాం, పోరాటం చేద్దాం. గెలవటానికే మనం భూమి మీదకి వచ్చింది, గెలుద్దామా? డిసైడ్, విజన్ చేయండి. చూడండి 20 అని చెప్పేసి ఇప్పుడు నా సక్సెస్ మంత్ర, మీ సక్సెస్ మంత్రం మీరు డిసైడ్ చేసుకోండి. మినిమం ఈ December 50 ఎంత అనేది మీ అప్లైనర్ దగ్గర సలహా తీసుకోండి. ఎవరు ఏమన్నా అనుకోండి, మనకు సంబంధం లేదు. ఎసార్లో మేము ఈ టార్గెట్ పెట్టుకున్నప్పుడు చాలామంది కామెంట్ చేశారు మమ్మల్ని. నేను పాత ప్లాటినా బైక్ వేసుకొని వచ్చి మీటింగ్ దగ్గర 20 లక్షల కియా కారు కొంటానన్నప్పుడు కిందికి పైకి చూసేవాళ్ళు. అప్పుడు చెప్పులు ఉండేవి, షూ లేవు, తక్కువ లేదు. షూ మధ్యలో వచ్చింది. మరి జాయిన్ అయినప్పుడు షూ యాడ్ నుంచి వస్తే మనకి అలవాట్లేవు. అది చెప్పులు వేసుకొని పాత బైక్ మీద వేసుకొని వచ్చి కియా కార్ అంటే చాలా మాటలు వినపడ్డాయి. ఈడు డైలాగులు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ, మాటలు ఎక్కువ అన్నది నాకు వినపడ్డాయి, వినపడాలి కూడా. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయలేదు. సచిన్ టెండూల్కర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా. అక్కడ ఏ రోజు ఎంతోమంది విమర్శించారు ఆయన. ఆ విమర్శకులకు ఎప్పుడు ఆయన ప్రతి విమర్శ చేయడు, బ్యాట్తో సమాధానం చెప్పి చూపించాడు సచిన్ టెండూల్కర్. మనం కూడా మన చెప్పు ద్వారా సమాధానం చెబుదాం.
కామెంట్ చేయొచ్చు ఎవరైనా, నో ప్రాబ్లం అమ్మ, మిమ్మల్ని కూడా అంటారు. ఎవరు ఏమని అనుకోండి, మన సంబంధం లేదు. బిడ్డ ఒకరోజు నా సక్సెస్ నేను చూపిస్తానండి. మనసులో ఎదురు కనమాకండి, మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి. పాత బైక్ మీద వచ్చి చెప్పులు వేసుకొని వచ్చినాడు కియా కార్తో వచ్చినా లేదా? ఇప్పుడు 1,35,00,000 కారు అన్నా కూడా కొంతమంది బిల్డప్ ఎక్కువ విలేజర్ అంటున్నారు. వినపడుతున్నాయి కూడా, వినపడుతున్నాయి, వాళ్ళకి కనపడే విధంగా చేస్తాం. ఎసార్నో ఆ మాటలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మేము. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ మీటింగ్ల ద్వారా, ట్రైనింగ్ల ద్వారా స్థిత ప్రజ్ఞత వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ బాగా మాట్లాడిన ఎంఎస్ఆర్ గారు అంటే పైకి ఎక్కేది లేదు, లేదా విమర్శించినా కుంగిపోయేది కూడా. లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాం. టేక్ ఇట్ ఈజీ. చూడండి, ఇప్పుడు రాజకీయాలలో ఈ మంత్రి ఆ మంత్రిని జడతాడు, ఆ ప్రతిపక్షం వాళ్ళు జడతాడు. వాళ్ళందరూ కానీ ఫీల్ అయితే అందరూ లేకుండా పోవాలి భూమి మీద లెక్క అయితే. వాళ్ళు లైట్ తీసుకుంటారు అంతే. మనం కూడా అట్లా ఎవరన్నా ఏమనుకున్నా పట్టించుకోకూడదు, ఇప్పుడు ఫీల్ అవ్వకూడదు, అవునా కదా? మనం ఒకటే గెలుపు మీదే దృష్టి పెడదాం. ఆ రోజుల్లో అర్జునుడికి పక్షి కనపడలేదంట, గుడ్డు మాత్రమే కనపడదంట. మిగతా వాళ్ళకు పక్షి కనపడది, కోమాలు కనపడ్డాయి, రెక్కలు కనపడ్డాయి. మనకు బూట్ క్యాంప్ ట్రైనింగ్ పొందిన మనందరికీ ఓన్లీ కన్ను మాత్రమే కనపడాలి. మన డ్రీమ్, మన సక్సెస్, మన గోల్ మాత్రమే కనిపించాలి. వితౌట్ ట్రైనింగ్, విత్ ట్రైనింగ్. ఈ బూట్ క్యాంప్కు రాని వాళ్ళకి పక్షి కనపడవచ్చు, లేకుంటే తోక కనపడవచ్చు, కొమ్మలు కనపడవచ్చు. బూట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి మాత్రం కన్ను, గుడ్డు మాత్రం కనపడాలి. లక్ష్య కారు కనిపిస్తుందా? డిసైడ్ చేయండి. డిసైడ్ అయ్యారు మీరందరూ కూడా. డిసైడ్ అయితే దేవుడు ఇయటానికి రెడీగా ఉన్నాడు, రాసుకున్నాడా? డిసైడ్ అవ్వాలి మనం. డిసైడ్ అవ్వకుండా ఇవ్వాలంటే ఆయన ఖాళీ లేదు. డిసైడ్ అవ్వండి. 100% అందరికీ సక్సెస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే బయట మార్కెట్లో ఈ మధ్య ఏపీలో కానిస్టేబుల్ జాబులు పడ్డాయి. 6,100, 5 లక్షల మంది అప్లై చేసిండ్రు. 5 లక్షల మంది ఫస్ట్ కోచింగ్ తీసుకున్నారు. 5 లక్షల మంది రన్నింగ్ చేసిండ్రు. 5 లక్షల మంది లాంగ్ జంప్, హై జంప్ ప్రాక్టీస్ చేసిండ్రు. అందరూ కష్టపడరు, పోయి ఎగ్జామ్ రాసిండ్రు. వచ్చింది 6,000 మందికి, 6,100 మందికి. 4,94,000 మందికి రావని ముందే తెలుసు. మనం ఎక్కడ పని చేస్తాం అంటే అక్కడ అవకాశం లేదు, అక్కడ పోయి పని చేస్తాం. రావు అనే దగ్గర పోయి పని చేస్తాం, వచ్చే దగ్గర పని చేయం. ఇక్కడ 1 year 1 lakh అవకాశం ఉంది. ఆయమ్మ ప్రూవ్ చేసింది. ఎంతోమంది MBA స్టూడెంట్లు ప్రూవ్ చేసిండ్రు, పార్ట్ టైం జాబ్ హోల్డర్స్ ప్రూవ్ చేసిండ్రు, రిటైర్ అయినటువంటి 70 సంవత్సరాల వ్యక్తులు 1 lakh ప్రూవ్ చేసిండ్రు. దీన్ని నమ్మరు ఎవరు? ఆడికి పోయి పని చేస్తాం. పోనీ జాబ్ వచ్చింది, ఒక కానిస్టేబుల్ జాబు. 6 సంవత్సరాలకు 1,00,000 వస్తుందా? 10 సంవత్సరాలకు 1,00,000 వస్తుందా? ఆడ రాదు కదా సార్, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఎందుకు చేయలేం? ఏం తక్కువ మనం ఎందుకు చేయలేం? దయచేసి పని చేయాల్సిన దగ్గర చేద్దాం, అవకాశం ఉన్న దగ్గర పోరాడదాం. ఇక్కడ జర కష్టం కావచ్చు, కానీ డబ్బు ఉంది. అక్కడ నీకు కష్టం లేకపోవచ్చు, డబ్బు లేదు అక్కడ. ఏసీలో కూర్చోబెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 జీతం ఇస్తే ఏం ఉపయోగం? 50 degrees ఎండలో నిన్ను బట్టలు తీసి పెట్టినా 1,00,000 ఇస్తే ఆనందం కూడా, ఇంటికి పోతే డబ్బు వస్తే ఆనందం. వెస్టీజ్ మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. ఇక్కడ ఎందుకు బలవంతులుగా మారుతున్నాం అంటే టీం క్రియేట్ అవుతా ఉంది. బీబీ మేడంకి ఈరోజు 1,56,000 రావటం ఏంటి? చదువులేనాకి. ఆ వెనకాల ఒక టీం వచ్చింది. మనకు టీం వస్తుందా రాదా? విశ్వాసం ఉంటే టీం వస్తుంది. విశ్వాసంతో మీరు అందరూ కూడా బిలీవ్ చేయండి.